8వ అధ్యాయం మొదటి వచనం నేనే చదువుతాను, శ్రద్ధగా వినండి. ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను. 2వ వచనం, అంతటా నేను దేవుని ఎదుట నిలుచు 7 దూతలను చూచి తిని, వారికి 7 బూరలు ఇయ్యబడెను. యోహాను గారు చెప్తున్నటువంటి విషయాలు గత అధ్యాయంలో 7వ అధ్యాయంలో 6 ముద్రలు వరకు మనం ధ్యానించుకున్నాము. ఇప్పుడు 7వ ముద్ర. 7వ ముద్ర యేసుక్రీస్తు ప్రభుల వారు వధింపబడి అయిన గొర్రెపిల్ల 7వ ముద్రను విప్పినప్పుడు పరలోక రాజ్యంలో అరగంట నిశ్శబ్దం ఉందంట. అరగంట సేపు పరలోక రాజ్యం అంతా నిశ్శబ్దంగా ఉందంట. అంతటా నేను దేవుని ఎదుట నిలుచు 7 దూతలను చూచి తిని, వారికి 7 బూరలు ఇయ్యబడెను. ఎన్నవ ముద్ర విప్పబడిందమ్మా? 7వ ముద్ర విప్పబడింది. దేవాది దేవుడు యెహోవా దేవుని తండ్రి అయిన యెహోవా దేవుని కుడి చేతిలో ఉన్న యొక్క గ్రంథము 7 ముద్రలచే ముద్రింపబడి ఉంది. ఇప్పుడు 7వ ముద్ర విప్పబడింది. దాదాపుగా పుస్తకంలో ఉన్నటువంటి అన్ని ముద్రలు విప్పబడ్డాయి. ఇక్కడ నుంచి 7వ ముద్ర విప్పినప్పుడు దాని ద్వారా 7 బూరలు మనం చూడబోతా ఉన్నాం. తర్వాత 7 బూరలు అయిపోయిన తర్వాత చివరి బూర ద్వారా 7 పాత్రలను మనము చూడబోతా ఉన్నాం. ఉగ్రతా పాత్రలు. 7వ ముద్ర. 7వ ముద్ర విప్పినప్పుడు పరలోక రాజ్యమందు అరగంట నిశ్శబ్దమాయెను. అరగంట నిశ్శబ్దమాయెను. ఎందుకు నిశ్శబ్దం అవుతుంది? బైబిల్ గ్రంథంలో ఆ విషయం ఉంది. జఫన్యా గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం. ప్రభువైన యెహోవా దినము సమీపమాయెను. ఆయన బలి ఒకటి సిద్ధపరచి ఉన్నాడు. తాను పిలిచిన వారిని ఆయన ప్రతిష్ఠించి ఉన్నాడు. యెహోవా సన్నిధిని మౌనముగా ఉండుడి. మొదటి మాట మళ్ళీ ఒకసారి చదవమ్మా. మొదటి లైన్ మాత్రమే. చాలమ్మా. ప్రభువైన యెహోవా దినము సమీపమాయెను. తర్వాత 2వ లైన్ చదవమ్మా. దాని తర్వాత చదవండి. ఆయన బలి ఒకటి సిద్ధపరిచి ఉన్నాడు. తాను పిలిచిన వారిని ఆయన ప్రతిష్ఠించి ఉన్నాడు. 7వ అధ్యాయంలో మనం ఏం చూసామమ్మా? 7వ అధ్యాయంలో ఏం చూసాము? తాను పిలిచిన వారిని మనము 7వ అధ్యాయంలో చూసాం. ఏర్పరచుకున్న వారిని
1,44,000 మందిని ఇశ్రాయేలీల నుండి ఏర్పరచుకున్నాడు. తర్వాత లెక్కింపలేని జనాంగాన్ని ఇతరుల నుండి ఏర్పాటు చేసుకున్నాడు. ఆ మాట ఇక్కడ కనిపిస్తూ ఉందా? రెండో మాటగా చదవమ్మా. తాను పిలిచిన వారిని ఆయన తన దగ్గరికి తీసుకున్నాడు, తన సన్నిధిలో భద్రపరుచుకున్నాడు, తన సన్నిధిలో ప్రతిష్ఠించుకున్నాడు. తరువాత యెహోవా సన్నిధిని మౌనముగా నుండి. ఎందుకు మౌనంగా ఉండమంటున్నాడు? యెహోవా దినము సమీపంగా ఉన్నది, ఆ కార్యాలు జరగబోతా ఉన్నాయి, ఇంకా మౌనంగా ఉండుడి. యెహోవా దినము సమీపమైనప్పుడు సూచనగా పరలోక రాజ్యములో నిశ్శబ్దము ఉంటుంది. అంతకుముందు ఏర్పాటు చేసుకున్న జనాంగాన్ని ఆయన స్థిరపరుచుకుంటాడు, ప్రతిష్ఠించుకుంటాడు. ఇది జరగబోతుంది. ఇది ఇశ్రాయేలీల నుంచి 1,44,000 మందిని 12 గోత్రాల నుండి, ఆత్మీయ ఇశ్రాయేలీల నుండి లెక్కింపశక్యము గాని జనాంగాన్ని ఆయన ప్రతిష్ఠించుకున్నాడు. తర్వాత ఆయన యొక్క తీర్పు భూమి మీదికి వస్తూ ఉంది. ఆయన తీర్పు భూమి మీదికి వస్తూ ఉంది. రైట్ అమ్మా. ఈ నిశ్శబ్దానికి కారణము ఇది. రైట్. 3వ వచనం నేనే చదువుతాను. మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకుని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలువగా, సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూప ద్రవ్యములు ఇయ్యబడెను. అప్పుడు ఆ ధూప ద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధికి చేరాను. ఆ దూత ధూపార్తిని తీసుకొని బలిపీఠము పైనున్న నిప్పులతో దానిని నింపి భూమి మీద పడవేయగా ఉరుములు, ధ్వనులు, మెరుపులు, భూకంపమును కలిగెను. వేరొక దూత బలిపీఠం ఎదుట నిలబడి ఉండుట చూశాడు యోహాను గారు. అతనికి ఒక ధూపార్తి ఇవ్వబడి ఉంది. ఒక ధూపార్తిని పట్టుకొని ఉన్నాడు. ధూప ద్రవ్యములు కూడా ఇవ్వబడి ఉన్నాయి. ఈయన ఏమి చేయాలి అంటే, ఈ ధూపార్తి, ఈ ధూప ద్రవ్యముల చేత పొగ వస్తుంది కదా, ఆ పొగను పరిశుద్ధుల ప్రార్థనలతో కలిపితే ఆ పొగ ద్వారా ఆ ప్రార్థనలన్నీ కూడా దేవాది దేవుని సన్నిధికి చేరుతాయి. ప్రత్యక్ష గుడారములో కూడా యాజకులు, ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్క మారు వెళ్ళి ఈ ప్రార్థనలన్నింటినీ ఆయన సన్నిధిలో పెడతారు. ఇశ్రాయేలీయుల ప్రార్థనలన్నింటినీ, బలులన్నింటినీ ఆయన సన్నిధిలో తీసుకెళ్ళి పెడతారు. అక్కడి నుండి ఆయన సముఖానికి వెళ్తాయి ఆ ప్రార్థనలన్నీ కూడా. అది పరలోక రాజ్యంలో జరిగేటువంటి విషయం. ఇక్కడ కూడా అంతే. మన ప్రార్థనలన్నీ మన ప్రధాన యాజకుని ద్వారా
బలిపీఠం మీద నుండి మన బలులన్నీ కూడా, ప్రార్థన అంటే బలి, బలి అంటే ప్రార్థన, అర్థమైందా? దేవుని సన్నిధానానికి చేరుతాయి. ఓకే. 5వ వచనము, ఆ దూత ధూపార్తిని తీసుకొని బలిపీఠం పైనున్న నిప్పులతో దాన్ని నింపి భూమి మీద పడవేయగా ఉరుములు, మెరుపులు, భూకంపమును కలిగెను. తర్వాత ఆ దూత ఆ బలిపీఠం మీద ఉన్నటువంటి యొక్క నిప్పులతో కలిపి భూమి మీద పడేస్తే అక్కడ ఏమేమి వస్తున్నాయంట? ఉరుములు వస్తున్నాయంట, ధ్వనులు వస్తున్నాయంట, మెరుపులు వస్తున్నాయి, భూకంపము కూడా కలిగింది. సరే, ఇక్కడ భూమి అనే మాట ఉంది, భూమి అనే మాట ఇక్కడ ఉంది, తర్వాత కూడా వస్తుంది ఆ మాట. అప్పుడు భూమి అంటే ఏంటి అనేది మనము డిస్కస్ చేద్దాం. 6వ వచనం, అంతటా 7 బూరలు పట్టుకొని ఉన్న ఆ 7 దూతలు ఊదుటకు సిద్ధపడిరి. ఓకే, 7 బూరలు పట్టుకున్న 7 దూతలు ఊదడానికి సిద్ధంగా ఉన్నారు. మొదటి దూత బూర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లను అగ్నియు పుట్టి భూమిపైన పడవేయబడేను. ఎక్కడ పడవేయబడినారంట? భూమి పైన. ఇక్కడ కూడా భూమి అనేది వచ్చింది. మొదటి దూత బూర ఊదాడు. మొదటి దూత బూర ఊదినప్పుడు ఫస్ట్ బూర ఊదాడు కదా. బూర అంటే ఏంటి? బూర అంటే ఏంటి? మీరు ఎప్పుడైనా చూసారంటే చూసిండము, విన్నారు దాని గురించి. బూర అంటే ఏంటో? ఒక హెచ్చరిక. బూర వచ్చిందంటే ఒక హెచ్చరిక. రైల్వే స్టేషన్లో సైరన్ వస్తూ ఉంటుంది. ఎంప్లాయీస్ వెళ్ళాలి అనుకున్నప్పుడు ఒక సైరను వస్తుంది. ఆ సైరన్, ఒక సైరన్, రెండో సైరన్ వచ్చే లోపల అంతా లోపల ఉండాలి. అది బూర, సిద్ధపాటు. బూర అంటే సిద్ధపాటు. బైబిల్లో బూర గురించి మనము చూద్దాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం. సియోను కొండల మీద బాకా ఊదుడి, నా పరిశుద్ధ పర్వతము మీద హెచ్చరిక నాదము చేయుడి. బూర అంటే హెచ్చరిక. యెహోవా దినము వచ్చుచున్నదనియు అది సమీపమాయననియు చాలమ్మా, దేశ నివాసులందరికీ వినపడేటట్లుగా బూర ఊదాలి. యెహోవా దినము సమీపమైంది. ఆ యెహోవా దినాన యేసుక్రీస్తు ప్రభువు వారు 2వ రాకడగా రాబోతున్నాడు. సమీపమైందని చెప్పేసి బూర ఊదాలి. ఈ బూరలన్నీ కూడా హెచ్చరికలు, తీర్పులు. ఈ బూరలన్నీ కూడా. ఇంకా బూర గురించి ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. 2వ అధ్యాయం 15-16 కూడా ఉంది. అక్కడనే అదే 15-16 వచ్చిన చదవమ్మా. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 15. సియోనులో బాకా ఊదుడి, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి. పైన ఏం చెప్పాడమ్మా? 1వ వచనములో ప్రభు దినము సమీపము అయ్యింది, ప్రభు దినము సమీపము అయ్యింది, జాగ్రత్త అని చెప్తూ మళ్ళా 15-16 వచ్చేలకు ప్రభు దినము దగ్గర పడింది, మీరు సిద్ధపాటు కలిగి ఉండండి, మారు మనసు పొందండి. దానికోసం మీరేం చేయాలా? చదవమ్మా.
సియోనులో బాకా ఊదుడి, ఉపవాస దినము ఉపవాసం ఉండి ప్రార్థనలు చేయండి, మీకోసము, మీకిచ్చినటువంటి దీపస్తంభము కోసము, మీకోసము, మీకు ఇచ్చినటువంటి దీపస్తంభము కోసం ఏం చేయాలంట? ఉపవాస ప్రార్థనలు చేయాలి. ఎందుకు చేయాలి? యెహోవా దినము సమీపమయ్యింది. చదవమ్మా నెక్స్ట్ మాట. వ్రత దినము నియమించి ప్రకటన చేయుడి. మనమంతా కలుసుకొని ఆయన ప్రార్థిస్తాము. ఏ సమయాల్లో మనం ఉండాలి, ఎలా ఉండాలి అనే విషయాలన్నీ ప్రకటన చేయండి. కారణం ఏంటి అంటే ప్రభు దినము సమీపము అయ్యింది. సిద్ధపాటు కలిగి ఉండాలి. మిమ్మును మీరు సిద్ధపరచుకోండి, మీకు ఇవ్వబడిన దీపస్తంభాన్ని సిద్ధపరచండి. అట్లా ఇంకొక వచనం చదవమ్మా. హెజ్కేలు 33:4. హెజ్కేలు 33:4. ఎవడైనను బాకానాదం అంటే బూరధ్వని వినియు జాగ్రత్త పడకపోతే ఖడ్గము వచ్చి తీర్పు వస్తుంది. వాని ప్రాణము తీసిన ఎడల, వాణ్ణి నరకానికి పంపిన ఎడల దానికి జవాబుదారీ ఎవరు కాదు, వాడే. ఎన్నోసార్లు ఎంతోమంది ద్వారా మీకు హెచ్చరిక చేశాను. ప్రభు దినం సమీపమైందని చెప్పేసి హెచ్చరిక చేశాను. తర్వాత వ్రత దినాలు ఏర్పాటు చేసుకోండి, ఉపవాస ప్రార్థనలు చేయండి, సిద్ధపడండి అని హెచ్చరిక చేశాను. అయినా మీరు సిద్ధపడకపోతే దానికి ఉత్తరవాదులు, బాధ్యులు మీరే అని చెప్పేటువంటి విషయమే ఈ బూర. ఇది బూరకు సంబంధించినటువంటి విషయం అమ్మ. హెచ్చరిక చేస్తుంది, సిద్ధపాటుగా ఉండండి అని చెప్పేసి అని చెప్తుంది. సిద్ధపడితే మీకు రక్షణ అందిస్తుంది, సిద్ధపడకపోతే మీకు తీర్పును ప్రకటిస్తుంది. ఏది? బూర. ఇది విషయం. ఓకే. మొదటి దూత బూర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లును అగ్నియు ఏమున్నాయంట ఇక్కడ? వడగండ్లు, అగ్ని. దేంతో కలపబడి ఉన్నాయంట? రక్తముతో కలపబడి ఉన్నాయి. రక్తముతో మిళితమైన వడగండ్లును అగ్నియు. రక్తం అంటే ఏంటి? నో డౌట్ యేసుక్రీస్తు ప్రభుల వారి రక్తం. ఈ రక్తము దేనితో కలపబడతా ఉందంట? వడగండ్లతో కలపబడుతూ ఉంది, అగ్నితో కలపబడుతూ ఉంది. అసలు వడగండ్లు అంటే ఏంటి? అగ్ని అంటే ఏంటి? ఈ వడగండ్లతోనూ అగ్నితోనూ కలిపి ఎక్కడ వేస్తున్నారంట? భూమిపైన వేస్తూ ఉన్నారు. భూమిపైన వేస్తూ ఉన్నారు. యెషయా గ్రంథం 32:19 చూడరమ్మా. యెషయా గ్రంథం 32:19. ఏంటి వడగండ్లు? అమ్మా చదవమ్మా, మళ్ళీ మొదటి నుంచి చదవం, ఫస్ట్ చదవమ్మా. అయినను అరణ్యము ధ్వంసమగునప్పుడు వడగండ్లు పడును. చాలమ్మా, చాలు. అరణ్యము ధ్వంసం కావాలి అంటే ఏం పడతాయంట? వడగండ్లు పడతాయంట. అరణ్యం ఎక్కడుంటుంది? సముద్రంలో ఉంటుందా? నదుల్లో ఉంటుంది? ఎక్కడుంటుందమ్మా? ఎక్కడుంటుంది?
భూమి మీద ఉంటుంది. అరణ్యం ఎక్కడ ఉంటుంది? భూమి మీద ఉంటుంది. అరణ్యం అంటే ఏంటి? ఫలాన్నిచ్చే భూమి కాదు. అది ఫలాన్నిచ్చే భూమి కాదు. ఎటువంటి ఫలము ఏని భూమినే అరణ్యము అని చెప్పేసి అని అంటాం. ఫలించని ఆ భూమిని నాశనము చేయడానికి, ధ్వంసం చేయడానికి ఏమొస్తాయంట? వడగండ్లు పడును. ఫలించని ఆత్మలు, మనుషులు ఎవరైనా ఉంటే యెహోవా దేవుని దినాన వారిని ధ్వంసం చేయడానికి ఏమొస్తాయంట? వడగండ్లు వస్తాయి. ఇంకొక వడగండ్ల గురించి ఇంకొక మాట చదువుదామా? ఎహెజ్కేలు 13:13. ఎహెజ్కేలు 13:13. ఇందుకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను రౌద్రము తెచ్చుకొని తుఫాను చేత దానిని పడగొట్టుదును. నా కోపమును బట్టి వర్షము ప్రవాహముగా కురియును. నా రౌద్రమును బట్టి, అధికమైన కోపాన్ని బట్టి గొప్ప వడగండ్లు పడి దానిని లయపరచును. చూడమ్మా, వడగండ్లు దేనికంట? ఫలించని దాన్ని ధ్వంసము చేయటానికి, లేకుండా లయపరచటానికి దేవుడు పంపేటువంటి తీర్పు. దేవుడు పంపేటువంటి తీర్పు. నెక్స్ట్, వడగండ్లతోనూ అగ్నితోనూ. అగ్ని ఉంది మళ్ళీ ఇక్కడ. అగ్ని అంటే ఏంటో చూద్దాం. అగ్ని లేవి కాండము 6వ అధ్యాయం 12వ వచనం. ముఖ్యంగా అగ్నికి ఏ లక్షణాలు ఉంటాయమ్మా? కాల్చడం ఒకటి, ఇంకా వెలుగునిస్తుంది. వెలుగును కూడా ఇస్తుంది. చీకట్లో అగ్ని మంటిస్తుంది అనుకో, ఏం చేస్తుంది? అక్కడ వెలుగు ప్రకాశిస్తుంది, వెలుగు వస్తుంది. అగ్ని 2 రకాలుగా పనిచేస్తుంది. వెలుగునిస్తుంది, కాల్చి కూడా బూడిద చేస్తుంది. చదవమ్మా. 6:12. బలిపీఠము మీద అగ్ని మండుచుండవలెను. ఎప్పుడు కానీ బలిపీఠం పైన ఏం మండాలంట? అగ్ని మండుచునే ఉండాలి. అమ్మా, అది ఆరిపోకూడదు. ప్రతి ఉదయమున యాజకుడు దాని మీద కట్టెలు వేసి దాని మీద దహన బలి ద్రవ్యమును ఉంచి సమాధాన బలియగు పశువు కొవ్వును దహింపవలెను. ఎప్పుడు అగ్ని ఉండాలంట. అగ్ని ఏంటి? ఇక్కడ ఏం చేస్తుంది అగ్ని? మన యొక్క ప్రార్థనలను, మన యొక్క బలులను స్వీకరించేది. మన ప్రార్థనలను స్వీకరించేది, మన జీవితాలను వెలుగుతో నింపేది. దేవుని పిల్లల యొక్క జీవితాలను వెలుగుతో నింపేది. మన ప్రార్థనలు స్వీకరించి, మన బలులను స్వీకరించి, ఆ బలులని దేవాది దేవుని సన్నిధికి చేరుస్తూ మన జీవితాల్లో వెలుగును నింపేది. ఆ అగ్ని ఎప్పుడే కానీ ఆరిపోకూడదంట. యాజకులు ఏం చేయాలా? అగ్నిని మండిస్తూనే ఉండాల. మన పాస్టర్ గారు బలిపీఠం యొక్క అగ్నిని ఎప్పుడు మండిస్తూనే ఉండాల, నిరంతరం మండుతూనే ఉండాల. తర్వాత ఇంకొకటి కూడా అదే లేవీలోనే 9:24 చదవమ్మా. 9:24. యెహోవా సన్నిధి నుండి
అగ్ని బయలు వెళ్ళి బలిపీఠం మీదనున్న కాల్చివేసెను. ప్రజలందరూ దానిని చూసి ఉత్సాహధ్వని చేసి సాగిలపడి. ఆ అగ్ని ఎక్కడి నుంచి వస్తుందంటమ్మా? దేవుని సన్నిధి నుండి వస్తుంది. దేవుని సన్నిధి నుండి వస్తుంది. దేనికోసం? మన యొక్క ప్రార్థనలను, మన బలులను స్వీకరించి ఆయన దగ్గరికి చేర్చటం కోసము, మన జీవితాల్లో వెలుగును నింపటం కోసం. ఇది అగ్ని చేసేటువంటి పని. వడగండ్లు ఏం చేస్తుంది? దేవుని ఆజ్ఞలకు లోబడకుండా నడుచుకునే వారిని ఏం చేస్తుంది? లయము చేస్తుంది. అగ్ని ఏం చేస్తుంది? దేవుని పిల్లలకు వెలుగునిస్తూ వారి యొక్క ప్రార్థనలను దేవుని దగ్గరికి తీసుకెళ్తుంది. ఈ రెండింటిని మన దగ్గరికి పంపిస్తూ ఉన్నాడు. రెండింటిని దేంతో కలిపి? యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన రక్తముతో కలిపి పంపిస్తూ ఉన్నాడు. బూర ఊదినాడు, ప్రభు దినము సమీపించిందని చెప్పి రెండింటిని పంపిస్తూ ఉన్నాడు. నువ్వు ఏది కావాలో నువ్వే కోరుకో. రక్షణ కావాలా, లేకపోతే నరకము కావాలా? మొదటి దూత బూర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లును అగ్నియు పుట్టి భూమి పైన పడవేయబడెను. అందువలన భూమిలో 3వ భాగము కాలిపోయెను, చెట్లలో 3వ భాగము కాలిపోయెను, పచ్చగడ్డి అంతయు కాలిపోయెను. ఏంటి విషయం? భూమి మీద వేశారు. వేస్తే ఇక్కడ ఏం జరుగుతూ ఉందంట? 3వ భాగము కాలిపోయిన భూమిలో, చెట్లలో 3వ భాగం కాలిపోయింది, పచ్చగడ్డి అయితే కనుక మొత్తం అంతా కాలిపోయింది. భూమి ఎప్పుడు ఏమి చేయాలి అంటే ఫలించాలి. ఇక్కడ భూమి అంటే ఎవరు అంటే దేవుని పిల్లలు. బైబిల్ ఇక్కడ ప్రకటన గ్రంథంలో భూమి అంటే దేవుని పిల్లలు. అయితే ఏ స్థితిలో ఉన్న దేవుని పిల్లలతో పోల్చబడింది భూమి అంటే దేవుని రక్షణలోకి వచ్చి మళ్ళీ పడిపోయిన వాళ్ళు. దేవుని రక్షణలోకి వచ్చి మళ్ళీ పడిపోయిన వాళ్ళు. మరి ఆకాశం అంటే దేవుని రక్షణలో ఉన్నటువంటి దేవుని పిల్లలు. ఆకాశం అంటే దేవుని రక్షణలో ఉన్నటువంటి దేవుని పిల్లలు. భూమి అంటే దేవుని రక్షణలోకి వచ్చి మళ్ళీ పడిపోయిన వారు, ఫలించకుండా. దేవుని రక్షణలోకి వస్తే ఏం చేయాలి? భూమి ఫలించాలి. ఫలించకుండా ఏం చేస్తూ ఉంది? పడిపోయింది. అది సాగు చేయబడకపోతే, ఆ భూమి సాగు చేయబడకపోతే అక్కడ ఏం మొలుస్తాయి? గచ్చు పొదలు మొలుస్తాయి, ముళ్ళ పొదలు మొలుస్తాయి, పచ్చగడ్డి మొలుస్తుంది. మనకు మడికాయలు ఉంటాయి కదా, మడికాయల్ని మనము వదిలిపెట్టేస్తే, దున్నకుండా వదిలిపెట్టేస్తే ఏమవుతుంది? ఆ మడికాయలో మొత్తం అంత గడ్డి పెరిగిపోతుంది. ఆ గడ్డి ఉండంగా మనం వరి నాటగలమా? లేదా వరి చల్లగలమా? పండించగలమా? లేదు. భూమి, ఇక్కడ భూమి అంటే దేవుని పిల్లలు రక్షణలోకి వచ్చారు. రక్షణలోకి వచ్చి ఏం చేయాలి? ఈ భూమి ఫలించాలి. ఫలించడం మానేసింది. ఫలించడం మానేస్తే ఏమవుతుంది? ముళ్ళ కంప పెరుగుతుంది, గడ్డి అంతా పెరుగుతుంది. అలాంటి భూమిపైన, ఫలించని భూమిపైన, ఫలించని తన బిడ్డల పైన
రక్షణలోకి వచ్చి ఫలించని తన బిడ్డలపైన తీర్పు పంపిస్తూ ఉన్నాడు. ఇక్కడ చూడండి, భూమి ఎన్ని రకాలుగా ఉంది. ఫలించే భూమిగా ఉంది, ముళ్ళ పొదలు గచ్చు పొదలు ఉన్నటువంటి భూమిగా ఉంది, పూర్తి పిచ్చి గడ్డితో నిండిపోయినటువంటి భూమిగా ఉంది. దేవుని పిల్లలు ఈ విధంగా ఉన్నారు. రక్షణ అనుభవంలోకి వచ్చినారు. రక్షణ అనుభవంలోకి వచ్చి కూడా మళ్ళీ పడిపోయి ఫలించకుండా ఉన్నారు. పడిపోయి ఫలించకుండా ఉన్నారు. చూద్దామా? హెబ్రీ 6వ అధ్యాయము 7-8 వచనాలమ్మా. ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురిసేటువంటి వర్షాన్ని తాగి జీవజలాన్ని పొంది వాక్యాన్ని స్వీకరించి దేవుని వాక్యాన్ని పొందుకొని ఎవరి కొరకు వ్యవసాయము చేయబడునో వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వచనము పొందాలి. ఇది భూమి చేయాల్సినటువంటి పని. నువ్వు ఎవరి కోసం నువ్వు ఫలించాలో వాళ్ళ కోసం ఫలించాలా. ఫలించితేనే నీకు ఆశీర్వచనాలు వస్తాయి. చదవమ్మా, కింది మాట గురించి చదవమ్మట్లే. అయితే ముండ్ల తుప్పలు గచ్చ తీగలు దాని మీద పెరిగిన ఎడల అది పనికి రాదని విసర్జింపబడి కాలిపోవటానికి సిద్ధంగా ఉన్నదిగా మారుతుంది. తుదకది కాల్చివేయబడును. మన వాళ్ళు కొందరు అంటున్నారు, ప్రకటన గ్రంథాన్ని బోధించేటువంటి సువార్థికులు ఏమంటున్నారంటే, ఇక్కడ ఏదైతే వాక్యంలో రాయబడిందో అదే కురుస్తుంది, అగ్ని వచ్చి మీద పడుతుంది, భూమి మీద పడుతుంది, భూమిపై ఉండే గడ్డి కాలిపోతుంది, భూమిపై ఉండే గచ్చపొదలు కాలిపోతాయి, భూమి 3వ భాగం కాలిపోతుంది. ఇక్కడ భూమి అంటే దేవుని పిల్లలు, పడిపోయినటువంటి పిల్లలు. నువ్వు ఒక్కసారి నువ్వు సాగులోకి వచ్చిన తర్వాత నువ్వేం చేయాలి? నువ్వు ఫలిస్తూనే ఉండాలి. సాగులోకి వచ్చిన తర్వాత నువ్వు ఫలిస్తూనే ఉండాలి. ఫలించడం మానేస్తే నువ్వేం చేయాలా? పడుతున్నటువంటి వర్షాన్ని తీసుకోవాలంట చెప్తా ఉంది. నువ్వు భూమిగా నువ్వేం చేయాలా? పడుతున్నటువంటి వర్షాన్ని, దేవుని వాక్యాన్ని స్వీకరించి మనం ఎవరి కోసం ఫలించాలో వాళ్ళ కోసం మనము ఫలించాలి. ఫలించకపోతే ఏమంటున్నాడు ఇక్కడ? చాలమ్మా, చాలు. 7వ వచనం చదువుతాను. మొదటి దూత బూర ఊదినప్పుడు రక్తంతో మిళితమైన వడగండ్లను అగ్నియు పుట్టి భూమిపైన పడవేయబడెను. అందువలన భూమిలో 3వ భాగము కాలిపోయెను. 3వ భాగము కాలిపోయింది. తర్వాత చెట్లలో 3వ భాగము కాలిపోయింది. ఫలించని వాళ్ళకి అందరిపైన తీర్పు ఇవ్వలేదు, ఫలింపలేదు. వీళ్ళు ఫలింపకపోయినా అందరిపైన తీర్పు రాలే, 3వ భాగం పైన తీర్పును ఇస్తూ ఉన్నాడు. చెట్లపైన కూడా చెట్లన్నింటినీ తీసివేయలే, అక్కడ అవకాశం ఉంది, ఫలించడానికి ఇంకా అవకాశము ఉంది. చెట్టు ఇడుంటుంది, పక్కన నేల ఉంటుంది కదా, అక్కడ ఫలించే అవకాశము ఉంది. ఇంకా భూమి ఇంకా ఫలించే అవకాశము ఉంది. కాబట్టి పూర్తి పనికిరాని దాన్ని తీసేస్తూ ఉన్నాడు. ఇంకా చివరికి పచ్చగడ్డి విషయానికి వస్తే పచ్చగడ్డిని మొత్తాన్ని తీసేస్తూ ఉన్నాడు.
అసలు ఇంకా ఫలించడు వీడు. ఈ నా కుమార్తె ఫలించదు. మొత్తం హృదయం నిండా పాపం పెరిగిపోయింది. నేను కడిగి శుద్ధి చేసి రక్షణనిస్తే ఆ రక్షణ కోల్పోయి హృదయంలో నేను ఉండాల్సింది, నా వాక్యం నిలిచి ఉండాల్సింది తీసివేసి పాపంతో నిండి ఉంది. మొత్తం పచ్చిగడ్డే. కాబట్టి ఈ పచ్చిగడ్డంతా నాకు పనికి రాదు అని చెప్పేసి మొదటి బుర్రలో తీర్పు మొత్తం పచ్చిగడ్డినందరినీ తీసి పడేస్తా ఉంది. చూడమ్మా, తీర్పులు యేసు ప్రభు తెలియని వాళ్ళ మీదకి వచ్చిందా? తీర్పు తన పిల్లలపైనే వచ్చింది. యేసు ప్రభు తెలియని వాళ్ళ తప్పు లేదు. వాళ్ళకు తెలియదు. తెలిసి కూడా నిర్లక్ష్యం చేస్తే తప్పు వాళ్ళది. వాళ్ళకు దేవుడు వాళ్ళని ఏ విధంగా తనలోకి తెచ్చుకోవాలో, తన దగ్గర చేర్చుకోవాలో, లేదంటే వాక్యము అందించినా కూడా వాళ్ళు తన దగ్గర రాకపోతే వాళ్ళకి ఏ విధంగా శిక్షలు ఉంటాయో అవి రెండో విషయం. ఫస్ట్ తన పిల్లల్నే చూస్తూ ఉన్నాడు. రైట్, ఓకే. మొదటి బూర అర్థమైందమ్మా? మొదటి బూర రైట్. 8వ వచనం. రెండవ దూత బూర ఊదినప్పుడు అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రములో పడవేయబడెను. అందువలన సముద్రములో 3వ భాగము రక్తమాయెను. సముద్రములోని ప్రాణము గల జంతువులలో 3వ భాగము చచ్చెను. ఓడలలో 3వ భాగము నాశనమాయెను. మరి సముద్రం అంటే ఏంటి? సముద్రం అంటే భౌతికంగా, అక్షరార్థంగా ఇప్పుడు మనము కోస్తా వైపు వెళ్తే, విశాఖపట్నం వెళ్తే సముద్రము కనిపిస్తుంది. లేదా చాలామంది వేలాంగని పోతూ ఉంటారు, అక్కడ సముద్రము కనిపిస్తుంది. ఆ సముద్రమా? నో. ఆ సముద్రం మీద దేవుడు ఎందుకు ఉగ్రత పంపిస్తాడు? ఇక్కడ సముద్రము అంటే పాపముతో నిండిపోయినటువంటి పిల్లలు, దేవుని పిల్లలు. పాపముతో ఏమాత్రం అవకాశం లేదు. వాళ్ళు ఎవరి ఆధీనంలో ఉన్నారంటే సైతాను ఆధీనంలో ఉన్నారు. సైతాను వాళ్ళ మీద సింహాసనం వేసుకొని వాళ్ళనందరినీ ఏల్తా ఉంది. వాళ్ళు దేవుని వైపు చూడరు. దేవుడు అంటే తెలుసు, అయినా దేవుని వైపు చూడరు. దేవుని భయపడరు. మొత్తం సైతాను ఆధీనంలోకి వెళ్ళిపోయి సైతాను పరిపాలనలో వాళ్ళు ఉంటారు. ఆ జనాంగాన్ని ఇక్కడ మనము సముద్రంగా చూడాలి. పూర్తిగా సైతాను ఆధీనంలోకి వెళ్ళినటువంటి వారు. రక్షణలోకి రాలే, వీళ్ళు రక్షణలోకి రాలే. సాతాను బంధకాల్లోనే ఉన్నారు. సముద్రం అంటే ఏంటో చూద్దామా? 17వ అధ్యాయం, ప్రకటన 17వ అధ్యాయము 1-2 వచనాలు. ఒకడు వచ్చి నాతో మాటలాడుచు ఇలాగూ చెప్పెను, నీవు ఇక్కడికి రమ్ము, విస్తార జలముల మీద. విస్తార జలములు అంటే ఏంటివమ్మా? సముద్రం. విస్తార జలములు అంటే ఏంటివి? సముద్రం. నదులు కొంచెమే ఉంటుంది, నదుల్లో జలం, చెరువుల్లో కొంచెమే ఉంటుంది. విస్తారమైన జలములు అంటే సముద్రం. చదవమ్మా ఆ మాట. విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనపరచెదను. భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి,
భూనివాసులు ఆమె వ్యభిచార మధ్యమున మత్తులైరి. చాలా దేవుని దగ్గరికి రాని వాళ్ళు ఈ సముద్రంలో ఉన్నారు. ఈ సముద్రం ఎవరి ఆధీనంలో ఉంది అంటే ఎవరు కూర్చున్నారు ఈ సముద్రం పైన? సాతాను సింహాసనం వేసుకొని కూర్చుంది. వేశ్య. సాతానుని ఇక్కడ వేశ్యగా దేవుడు చూపిస్తూ ఉన్నాడు. మళ్ళా తర్వాత 17, 18, 19 అధ్యాయాలు లేకపోతే ఆ వేశ్య ఎవరు మనకు తెలియజేస్తే సాతానే. ఎక్కడ కూర్చున్నాడు? సింహాసనం వేసుకొని కూర్చున్నాడు. సముద్రం మీద సింహాసనం వేసుకొని కూర్చున్నాడు. దేవునికి దూరంగా ఉన్నటువంటి పిల్లల మీద సింహాసనం వేసుకొని కూర్చున్నాడు. వాళ్ళ పైనకి తీర్పును పంపిస్తూ ఉన్నాడు. రెండవ బూర ఊదినప్పుడు అగ్ని చేత మడ్డుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రములో పడవేయబడెను. అందువలన సముద్రములో 3వ భాగము రక్తమాయెను. ఆ సముద్రంలో కూడా ఏం పంపిస్తున్నట? అగ్ని కొండ, ఒకటి పెద్ద కొండను పంపిస్తూ ఉన్నాడు. అగ్ని కొండ. అగ్ని అంటే ఏంది? రక్షణ, వెలుగు, వాక్యము, దేవుని వాక్యము, బలిపీఠాన్ని వెలిగించేటువంటిది, దేవాది దేవుని సన్నిధి నుంచి వచ్చేటువంటిది. ఆ సముద్రంలో ఉన్న ఆ జనాంగం దగ్గర కూడా తన వాక్యాన్ని పంపిస్తూ ఉన్నాడు. ఆ వాక్యాన్ని విని వెంటనే మారు మనసు పొందితే ఓకే, మారు మనసు పొందని వాళ్ళని ఏం చేస్తున్నాడు? తీసివేస్తూ ఉన్నాడు. పెద్ద వాక్యాన్ని పంపిస్తూ ఉన్నాడు. మండుచున్న పెద్ద కొండ అగ్ని ఏం చేస్తుంది? వాక్యాన్ని అంగీకరించిన వారికి వెలుగునిస్తుంది, అంగీకరించిన వాళ్ళని కాల్చి వేస్తుంది. పంపిస్తున్నాడు. సాతాను బంధకాల్లో ఉన్నటువంటి జనం దగ్గరికి గొప్ప వాక్యాన్ని పంపిస్తూ ఉన్నాడు. గొప్ప తీర్పును పంపిస్తూ ఉన్నాడు. మారిన వాళ్ళు సముద్రం నుండి బయటికి వస్తారు. మారిన వాళ్ళ పరిస్థితి ఏంటి? అందులో సముద్రంలో ఉన్న అందరినీ కూడా చంపడంలే. సముద్రంలోని ప్రాణం గల జంతువులలో 3వ భాగము చచ్చెను. జంతువులు అంటే మనుషులు, దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి మనుషులు, పాపలోకములో పయనిస్తున్నటువంటి మనుషులు. వాళ్ళను కూడా అందరిపైన తీర్పు ఇవ్వలే. కేవలము 3వ భాగం పైన మాత్రమే తీర్పునిస్తున్నాడు. మిగతా వాళ్ళకు అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు దేవుడు. ఓడల్లో 3వ భాగం నాశనమాయను. ఓడల్లో 3వ భాగం అంటే పెద్ద పెద్ద వాళ్ళు, సముద్రంలో పెద్ద పెద్ద వాళ్ళు, ధనవంతులు, ఆర్గనైజింగ్ చేసేటువంటి వాళ్ళు. అలాంటి మేము గనులు అని చెప్పుకుంటారే ఈ లోకంలో బ్రతుకుతూ మేము గనులం, మేము పెద్దవాళ్ళం, మేము గొప్పవాళ్ళము, ఇంకా పెద్ద సువార్థికుని నేను అని పాపాలు చేస్తా అంటారు చూడండి. వాళ్ళను పెద్ద పెద్ద ఓడలు అంటారు. జంతువులు అంటే మనుషులందరూ కూడా. వీళ్ళలో 3వ భాగము తీసివేస్తూ ఉంది. తర్వాత అర్థమైందమ్మా? 2వ బూర. 3వ దూత బూర ఊదినప్పుడు 10వ వచనం. 3వ దూత బూర ఊదినప్పుడు దివిటి వలె మండుచున్న ఒక పెద్ద నక్షత్రము ఆకాశం నుండి రాలి నదుల 3వ భాగం మీద నీటి బుగ్గల మీదను పాడేను. 11వ వచనం. ఆ నక్షత్రమునకు మాచిపత్రి అని పేరు. అందువలన నీళ్ళలో 3వ భాగము మాచిపత్రి ఆయను. నీళ్లు చేదైపోయినందున వాటి వలన మనుషులలో అనేకులు చచ్చిరి. ఇది 3వ బూర ఊదినప్పుడు. 3వ బూర ఊదినప్పుడు జరుగుతున్నటువంటి విషయం ఏం జరుగుతుందంటే ఇక్కడ దివిటి వలె మండుచున్న ఒక పెద్ద నక్షత్రము ఆకాశము నుండి
రాలి నదుల 3వ భాగము మీదను నీటి బుగ్గల మీదను పడేను. నదులంటే ఎవరు? నీటి బుగ్గలంటే ఎవరు? ఎక్కడి నుంచి పడతా ఉందంట ఈ నక్షత్రము? మండుచున్న ఒక నక్షత్రం ఎక్కడి నుంచి పడతా ఉందంట? నీటి బుగ్గల మీద, నదుల మీద పడతా ఉందంట. చూద్దామా, ఎవరు నీటి బుగ్గలు, ఎవరు నదులు? నిర్గమాకాండం 15వ అధ్యాయము 23, 27. మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు తాగలేక పోయిరి. అందువలన దానికి మారా అని పేరు కలిగెను. రైట్ అమ్మా, అది అక్కడికి చాలు. నీటి బుగ్గ అది. మారా అనేది ఒక నీటి బుగ్గ. తర్వాత రూతు గ్రంథము 1వ అధ్యాయం 20వ వచనం చదవండి. రూతు గ్రంథము 1వ అధ్యాయము 20వ వచనం. 1:20. ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖమును కలగజేసెను గనుక నన్ను నయోమి అనక మారా అనుడి. నయోమి అంటే అర్థం ఏందమ్మా? ఆడే ఉంది. నయోమి అంటే ఆడే అర్థం ఉంది, మధురం. మధురం. నన్ను నయోమి అనొద్దండి, నా పేరు నయోమే. అయితే నేను పేరుకు తగ్గట్టుగా లేను. దేవుడు నా జీవితంలోకి చేదును, దుఃఖాన్ని, కష్టాలని పంపించాడు. కాబట్టి నన్ను మారా అని పిలవండి. సరే, ఈ మాట కూడా అట్లా ఉంచుతాం. నెక్స్ట్ వచ్చేసి ఆదికాండం 2:10 చదవండి అమ్మా. నది అంటే ఏంటి, నీటి బుగ్గలంటే ఏంటో చూద్దాం. ఆదికాండము 2వ అధ్యాయము 10వ వచనం. మరియు ఆ తోటను తడుపుటకు ఏదేనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడి నుండి చాలేమ్మా, అంతవరకు చాలు. ఆ తోటను తడపటానికి ఏమొస్తుందంట? ఏదేను నుండి నది వస్తూ ఉంది అంట. ఏదేనును తడపటానికి. ఏదేను వనం. ఏదేను వనములో జీవాన్ని నింపాలి అంటే, ఆ తోట పచ్చగా ఫలించాలి అంటే ఏం కావాలంట? ఆ నది ఏదైతే వస్తూ ఉందో ఆ నది నీళ్ళతో తడవబడాలంట. అంటే అర్థం ఏంటి? జీవాన్ని ఇచ్చేది నది. నది నుంచి ఏమొస్తూ ఉంది? ఆ తోటను తడుపుతూ బ్రతికిస్తూ ఉంది కదా. తోటను బ్రతికిస్తూ ఉంది కదా. తోటను తడపడానికి ఒక నది వస్తూ ఉంది ఏదేనులో నుండి. అంటే నది అంటే ఇక్కడ జీవము కలది. నీటి బుగ్గ అంటే స్వచ్ఛమైన జీవము కలది. ఇది గుర్తుపెట్టుకోవాలా. సముద్రం చూసామా? సముద్రం నీళ్ళు స్వచ్ఛంగా ఉంటాయా? ఎప్పుడైనా చూసారమ్మా మీరు సముద్రము? చూసారా? స్వచ్ఛంగా ఉంటాయా? ఉప్పుగా ఉంటాయి. ప్రపంచంలో దరిద్రంలో దాంట్లోనే కనిపిస్తుంది. అంత గలీజ్గా ఉంటాయి. స్వచ్ఛంగా ఉంటాయా? నో. అదే నది పుట్టే చోట చూస్తే, నది మనకి ఇక్కడ పారుతుంది కదా. ఎక్కడ? పెన్న నది పామిడి దగ్గర పారుతుంది కదా. పారే చోట కాదు. నది పుట్టే చోట నీరు స్వచ్ఛంగా ఉంటుంది, పవిత్రంగా ఉంటుంది. తర్వాత నీటి బుగ్గలు ఉంటాయి. ఆలూరు కొన చూసారా? ఇక్కడ తాడపత్రి దగ్గర అక్కడ నీటి బుగ్గ ఉంది.
భూమిలో నుంచి నీరు వస్తూ ఉంటుంది. అక్కడ ఆ నీరు ఏ విధంగా ఉంటుంది? స్వచ్ఛంగా ఉంటుంది. ఇక్కడ నది ఈ మూడో బూరలో మూడవ దూత బూర ఊదినప్పుడు దివిటి వలె మండుచున్న ఒక పెద్ద నక్షత్రము ఆకాశం నుండి రాలి నదుల మూడవ భాగం మీదను నీటి బుగ్గల మీదను పడెను. స్వచ్ఛమైన ఈ నదులలో స్వచ్ఛమైన నీటి బుగ్గలలో ఈ నక్షత్రం ఎందుకు వచ్చి పడతా ఉంది? నక్షత్రము ఎందుకు? జీవము గల వాక్యము నది అంటే మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది జీవము గల వాక్యము, స్వచ్ఛమైన వాక్యము. నీటి బుగ్గన్న నది అన్న జీవమైన వాక్యము, స్వచ్ఛమైన వాక్యము. జీవమైన వాక్యము కలిగిన వారు, స్వచ్ఛమైన వాక్యము కలిగిన వారు, దేవాది దేవుడు ఆ పనిలో ఉంచిన వారిని ఇక్కడ మనము నదిగాను నీటి బుగ్గలుగాను మనము చూడాలి. నీటి బుగ్గ నది అంటే ఎవరు? సేవకులు, పాస్టర్లు, యాజకులు, సువార్థికులు. వీళ్ళు నదులు, నీటి బుగ్గలు. ఏం చేయాలి వీళ్ళు? ఆ తోట పండాలి, ఆ తోట ఫలించాలంటే ఈ నీరు ఏం చేయాలా? చల్లాలి. ఏదైనా వల్ల ఏం జరుగుతుంది? 1:20 తోటనంతా తడుపుతా ఉంది. ఈ లోకాన్నంతా తడపాలి. ఎవరు? సేవకులు. ఈ నది ఎక్కడ పనిచేయాలి? ఈ నీటి బుగ్గ ఎక్కడ పనిచేయాలంటే పోయి సముద్రంలో పనిచేయాల. సముద్రం ఎట్లుంది? ఎక్కడ పోతాయి నదులన్నీమ్మా? సముద్రంలోకి పోతాయి. స్వచ్ఛమైన నది పనికి మాలిన సముద్రంలోనికి పోతుంది. అక్కడ స్వచ్ఛంగా నిలబడగలదా ఈ నది? ఈ నదిలో పోయిన నీరు స్వచ్ఛంగా సముద్రం కలిసిన తర్వాత కూడా స్వచ్ఛంగా నిలబడగలదా? తట్టుకోలేదు. దాంట్లో కలిసిపోగలదు. ఈ నది ఎక్కడికి పారాలా? సముద్రంలోకి పారాలా. ఈ దేవుని సేవకులు ఎక్కడికి రావాలా? ఎక్కడికి రావాలా? సముద్రంలోనికి రావాలా. సాతాను ఏలుతున్న ప్రపంచంలోకి రావాలా. ఎవరి సేవకులంతా? ఏముంది ఇక్కడ? బతకగలడా సేవకుడు? ఇక్కడ వచ్చి బతకగలడా? బతకాలంటే నువ్వు దీంట్లోకి రాకముందే నువ్వు కష్టాలు, ఇబ్బందులు ఏమున్నావన్నీ నువ్వు అనుభవించాలి. అనుభవించితే నువ్వు రాటు తెలితేనే ఇక్కడ వచ్చి నువ్వు నిలబడగలుగుతావు. ఇక్కడ వచ్చేసి నువ్వు స్వార్థను ప్రకటిస్తావు. సముద్రంలో ఉన్నటువంటి సాతాను బంధకాలు ఉన్నటువంటి ఆత్మలను నువ్వు రక్షించి భూమిపైనికి పంపించగలుగుతావు. స్వచ్ఛమైన నీరు, నది నీరు, నీటి బుగ్గల నీరు దేవుని సేవకులు. మరి ఈ దేవుని సేవకుల పైన ఎందుకు ఒక నక్షత్రాన్ని వేశాడు? ఆ నక్షత్రం ఏ విధంగా? ఆ నక్షత్రం పేరు ఏంటంట? మాచుపత్రి. ఆ మాచుపత్రి పడితే ఆ నీళ్ళు ఏమైపోతాయి? చేదైపోతాయి. స్వచ్ఛమైనటువంటి దేవుని సేవకుల పైన మాచుపత్రిని వేస్తా ఉన్నాడు. ఆ మాచుపత్రిని వేసినప్పుడు కొన్ని నీళ్లు ఏమైపోతున్నాయి? చేదైపోతున్నాయి. కొన్ని నీళ్లు చేదైపోతున్నాయి. అంటే ఇక్కడ మనము ఏం అర్థం చేసుకోవాలి అంటే, మేము సేవకులము,
మేము దేవుని సువార్థికులము, స్వస్థత వరము కలిగినటువంటి దైవజనులము అని చెప్పేసి చెప్పుకుంటూ ఉన్నారు కదా. వీళ్ళల్లో నిలబడగలిగిన వాళ్ళను మాత్రమే ఉంచుతున్నాడు. చేదు ఇచ్చినా దాన్ని తాగి, కష్టం వచ్చినా దాన్ని భరించి, నష్టం వచ్చినా దాన్ని భరించి, హింస ఎదురైనా దాన్ని ఓర్చుకొని ఎవరైతే నిలబడుతారో వాళ్ళనే సముద్రంలోకి పంపించి అక్కడ సేవను చేస్తున్నాడు. నిలబడలేని ఆ దైవ సేవకులను చెప్పుకున్నట్టు వాళ్ళను మధ్యలోనే తీసి పారేస్తూ ఉన్నాడు. ఎవరిపైకి వస్తోంది ఈ తీర్పు? నిజమైన సేవకులకు, అబద్ధ సేవకుల మీదకి వస్తూ ఉంది ఈ తీర్పు. ఈ తీర్పులో ఎవరు నిలబడగలుగుతారు? నిజమైన సేవకులు నిలబడగలుగుతారు. ఎక్కడికి పారుతారు వీళ్ళు? సముద్రంలోకి పారుతారు. ఏది సముద్రము? సాతాను బంధకాల్లో ఎవరైతే ఉన్నారో, దేవునికి దూరంగా జీవిస్తూ ఉన్నారో వాళ్ళ మధ్యలోకి పంపించి ఈ జీవవాక్యము ద్వారా, జీవజలం యేసుక్రీస్తు ప్రభు, ఈ జీవజలము ద్వారా ఆ సముద్రంలో వీలైనంత మందిని శుద్ధి చేసి సముద్రాన్ని దాటించి పంపించే ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ప్రకటన గ్రంథాన్ని మనం ఈ విధంగా అర్థం చేసుకోవాలి. సముద్రము అంటే ఏంటి? నదులు అంటే ఏంటి? నదుల్లో జంతువులు చచ్చిపోయినాయి. జంతువులు ఎందుకు చంపుతాడు దేవుడు? నదుల్లో చేపలు ఎందుకు చంపుతాడు దేవుడు? చంపుతాడా? ఐగుప్తు నుంచి ఇశ్రాయేలీలు వస్తూ ఉన్నారు. వస్తూ ఉంటే ఏమి అడ్డం వచ్చింది వాళ్ళకి? ఏం అడ్డం వచ్చింది? సాతాను ప్రపంచం అడ్డం వచ్చింది. సాతాను ప్రపంచం అడ్డము వచ్చింది. దాన్ని దాటితేనే కానాను దేశానికి, పరలోక రాజ్యానికి వెళ్ళగలుగుతాడు. ఆ సాతాను ప్రపంచాన్ని దాటాలి. ఈదగలడా? సముద్రాన్ని ఈదగలడా? బయటపడగలడా? ఇది లేదు. ఏదైనా ఒక గాడిద మీదో లేదా ఒక ఎనుము మీదో కూర్చొని, ఎనుము బాగా ఈదుతుంది నీళ్ళల్లో, ఎనుములు గాడిదలు బాగా, జంతువులు బాగా ఈదుతాయి, దాని మీద కూర్చొని దాటగలడా? నో. సాతాను ప్రపంచాన్ని జయించి నువ్వు దాటి కానాను దేశంలోకి నువ్వు వెళ్ళాలి అంటే నీకెవరు కావాలి? యేసయ్యా కావాలి. దాన్ని దాటినాడు. ఈ జనాంగమంతా యేసయ్య సహాయముతో ఎర్ర సముద్రాన్ని దాటాడు. దాటి ఎక్కడికి రావాలి? ఈ జనాంగం అంతా, దేవుని పిల్లలంతా కానాను దేశానికి రావాలా. కానాను దేశం చుట్టూ అనేక జాతులు ఉన్నాయి, అక్కడ నివసిస్తూ ఉన్నాయి. అంటే దేవుని ఎరగని వారు ఉన్నారు. సాతాను సంబంధులతో నిండి ఉంది కానాను దేశం. అక్కడి వరకు రావాలా. అక్కడికి వచ్చి దేవుని సాక్ష్యాన్ని ప్రకటించాలా. దేవుని సాక్ష్యాన్ని ప్రకటించి నిజమైన దేవుడు యెహోవా దేవుడు అని, దేవుని మధ్య మమ్మల్ని ఈ విధంగా నడిపించాడు అని అక్కడ సాక్ష్యాన్ని ప్రకటించి దేవుని సువార్త ప్రకటించాలి. ఈ జనాంగం వస్తూ ఉన్నారు. ఆటిపోతే సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఒక చోటుకు వస్తే నీళ్ళు దప్పిగైతా ఉన్నాయి. నీళ్ళు దప్పిగైతే ఏ నీళ్ళ దగ్గర నడిపించాడు దేవుడు? మారా అనేటువంటి నీళ్ళ దగ్గరికి నడిపించాడు. ఆ నీళ్ళు ఎట్టున్నాయి? చేదుగా ఉన్నాయి. ఆ నీళ్లను తాగలేకపోయారు. తాగలేకపోయి మోషే మీద సనుగుతూ ఉన్నారు. ఏమయ్యా మాకు నీళ్ళు దప్పిగైతున్నాయి, అక్కడ నుంచి పిలుచుకొచ్చి నీళ్ళే లేవిడా అని చెప్పేసి అని. నువ్వు ఆ నీళ్ళను తాగలేకపోతే మోషేని అడగాల్సిన అవసరంలే.
ప్రభువు ఆశ్చర్యమైనటువంటి కార్యాలను చూసావు. ఎర్ర సముద్రం చీలిపోతే దాంట్లో నడుచుకుంటూ వచ్చావు. ప్రభు నువ్వు అడగచ్చు కదా, లేదా ప్రభు నాకు ఇవి ఇచ్చండి తాగుతానని చెప్పేసి తాగొచ్చు కదా, లేదా వాళ్ళే ప్రార్థన చేయొచ్చు కదా. లేదు, దేవుడు విశ్వాస యాత్రలో దేవుని పిల్లలకు, దేవుని జనాంగానికి, సేవకునికి అనేక ఆటంకాలను దేవుడే తీసుకొని అనుమతిస్తాడు. దానికి పడిపోకోకుండా దాన్ని జయించుకుంటూ వెళ్ళాలి. ఆదికాండం 2:10 ప్రకారము మనం చూసాం కదా, నది జలమన్య, నీటి బుగ్గల జలమన్య దేవుని వాక్యము, దేవుని సువార్థికులు. వీళ్ళంతా ఎక్కడ పనిచేయాలా? సముద్రంలోకి వెళ్ళి పనిచేసి సముద్రంలో సాతానుబంధకాల్లో ఉన్న వాళ్ళని విడిపించి వాళ్ళని భూమిపైకి దాటించాలి. మేము సేవకులను చెప్పుకొని తిరుగుతున్నటువంటి వాళ్ళను పరీక్షించాడు తీర్పు ద్వారా. నిలబడగలిగిన వాళ్ళను మాత్రమే తీస్తున్నాడు. నిలబడలేని వాళ్ళను, దొంగ పాస్టర్లు ఉంటారు కదా, దొంగ సేవకులు ఉంటారు, వాళ్ళందరినీ తీసి పడేస్తూ ఉన్నాడు. ఇంతవరకు మనము మూడు చెప్పున 4 కదమ్మా, టైం అయిపోయింది, జస్ట్ అయిపోతుంది అండి. 12వ వచనం, 4వ దూత బూర ఊదినప్పుడు సూర్యచంద్ర నక్షత్రంలో 3వ భాగము చీకటి కమ్మునట్లును, పగటిలో 3వ భాగమును సూర్యుడు ప్రకాశింపకుండునట్లును, రాత్రిలో 3వ భాగము చంద్ర నక్షత్రంలో ప్రకాశింపకుండునట్లును వాటిలో 3వ భాగము కొట్టబడేను. సరే, ఇక్కడికి వచ్చేలకు 4వ బూర వచ్చేలకు సూర్యుడు, చంద్రుడు, తర్వాత నక్షత్రాలు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, వీళ్ళు కూడా దేవుని పిల్లలే. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు కూడా దేవుని పిల్లలే. యాకోబు, సూర్యుడు, యాకోబు భార్యలు, చంద్రుడు, యాకోబు పిల్లలు, నక్షత్రాలు. యాకోబు పిల్లలు నక్షత్రాలు దేవుని పిల్లలే. ఏర్పాటు చేసుకున్నటువంటి జనాంగం, వీళ్ళపైన కూడా ఏమొస్తుంది? తీర్పును ప్రకటించినాడు. వాళ్ళలో కూడా 3వ వంతు దేవుని యొక్క తీర్పుకు లోను కాబడ్డారు. వాళ్ళను కూడా కొట్టేశాడు 4వ బూర ద్వారా. మరియు నేను చూడగా ఆకాశ మధ్యమున ఒక పక్షిరాజు ఎగురుచు బూరలు ఊదుచున్న 3 దూతల బూరల శబ్దములను బట్టి భూనివాసులకు అయ్యో 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 అని గొప్ప స్వరముతో చెప్పుట వింటిని. ఒక పక్షిరాజు వచ్చి 3 సార్లు అయ్యో 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 అని చెప్పేసి అని అంటా ఉన్నాడు. నెక్స్ట్ రాబోయేటువంటి బూరల గురించి, ఈ 4 బూరల గురించి అయ్యో అయ్యో అనలే, రాబోయే 3 బూరల గురించి అయ్యో 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 అని చెప్పేసి అని వినిపిస్తూ ఉంది. రాబోయే 3 బూరల యొక్క తీర్పు ఇంకా ఏ విధంగా ఉందో మనము చూడాలి. ఇది 8వ అధ్యాయం. ఇందులో ఏమైనా డౌట్లు ఉన్నాయమ్మా? ఏం సంగీత్, డౌట్లు ఏమైనా ఉంటే అడగండి.